సింహరాశి వారు ఈ యొక్క పాల్గొన మాస పూర్ణిమ హోళికా పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, సప్తమంలో 30 సంవత్సరముల తర్వాత రవి చేత శని భగవానుడు సంచారము చేయడము, అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడము, బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య ఆటంకాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, దూరవాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, లావాదేవీల విషయంలో ప్రభుత్వ అధికారులతో పోలీస్ స్టేషన్లు, కోర్టు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీరు కేవలం స్మరించడం వలన, అక్షరాలు రాసే తులాభారంలో పాల్గొనడం వలన గ్రహదోషము తొలగి గ్రహయోగం కలిగి ఈ యొక్క కొత్త పూర్ణిమకు వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి కాలానికి నాంది పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో గురు సంచార స్థితి, ఏకాదశంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్, అనేక ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అన్నీ ధర్మబద్ధమైనటువంటివే. కాకపోతే కొందరు నీ చుట్టే చేరి నీకు భజన చేసి అప్పు తీసుకొని వెళ్ళి ఇవ్వకపోగా నీపైన 4 నిందలు వేసి అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గ్రహ గమనాల్లో దోషమే అని చెప్పి గమనించాలి. వారు నీకు శత్రువులు కాదు, నువ్వు వారికి శత్రువు కాదు. కానీ కాలం కలిసి రాకపోతే తాడు పామ ఎలా కడుస్తుంటుందో సింహరాశి వారి పరిస్థితి కూడా అలా ఉంటుంది. అనగా స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు, ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరి మనకందరికీ కూడా చాలా ఓపిక అవసరం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి.